కర్ణాటకలో ఒక దారుణం జరిగింది. ఓ మహిళ మతాన్ని మార్చేందుకు ఒక జంట ఘోరంగా వ్యవహరించింది. మతం మార్పించేందుకు ఏకంగా తన భార్య కళ్ళ ముందే ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు రఫీక్ అనే వ్యక్తి. అంతేకాకుండా కుంకుమ ధరించవద్దని ఆంక్షలు విధించాడు. బుర్కా ధరించి రోజుకి 5 సార్లు నమాజ్ చేయాలని బలవంతం చేశాడు. బాధితురాలితో సన్నిహితంగా మెలుగుతూ ఆ ఫోటోల్ని చూపి ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు. పైగా భర్తకు విడాకులు ఇచ్చి తనతో ఉండాలని బలవంతం చేశాడు. మతం మార్చుకోకపోతే తనతో క్లోజ్ గా ఉన్న ఫోటోల్ని బయట పెడతానంటూ బెదిరించాడు. బాధిత మహిళ ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 7గురిపై FIR నమోదైంది.